ఆ పరిశుద్ధతను మీరు సన్మానించలేదని చెప్పింది దేవుని స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 20 అధ్యాయం 12-16 వరకు. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. అవి మెరీబా జలములనబడిన ఏలయనగా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకున్నాను. మోషే కాదేశు నుండి ఏదేం రాజు వద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునికి వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము. ఇక్కడ ఆ బండతో మాట్లాడంటే దేవుడు బండను 2 సార్లు కోపం వచ్చేసి తను ఏం చేస్తున్నాడో తనే మర్చిపోయి 2 సార్లు కొట్టాడు ఈ మోషే బండని. ఆ కోపంలో ఏం చేస్తామో తెలియదు. ఎవరికైనా కోపం వస్తే అంతే. అందుకే కోపాన్ని నిగ్రహించుకుంటే ఎంతో మేలు. కోపంలో ఏం చేస్తామో తెలియదు. తర్వాత పశ్చాత్తాపడిన ఏముండదు, జరిగే నష్టం జరిగిపోతూ ఉంటుంది. కనుక కోపాన్ని తగ్గించుకోవడానికి అలాగా ఉండాలి. కానీ కోపం ఒక్కోసారి మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది కూడా. కానీ దేవుడి దయతోనే మనకు అన్నీ జరగాలి. ఇప్పుడు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయాడు. ఇన్ని ఏళ్ళు నడిపించాడు, ఇదంతా వీళ్ళకి నాయకుడై నడిపించాడు. కానీ మోషే ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళాలని ఆశపడ్డాడు, కానీ వెళ్ళలేకపోయాడు. వాగ్దాన దేశంలోకి ఈ ప్రజలను మీరు తోడుకెళ్ళరని మోషే అహరోనులతో దేవుడు చెప్పారు. అక్కడ వాదం జరిగింది కాబట్టి మెరీబా జలములు, మెరీబా అంటే వాదం, మెరీబా జలములు అని ఆ జలములకు పేరు పెట్టబడ్డాయి. తర్వాత ఇప్పుడు ఆయన నన్ను పరిశుద్ధపరచుకున్నానని చెప్పారు దేవుడు అక్కడ. ఇప్పుడు వీళ్ళు కాదేశ్లో ఉన్నారు. కేదేశ్ అని యెహోషువ 20వ అధ్యాయం 7 ఉంది. కేదేశ్ అన్న కాదేశ్ అన్న ఒకటేనా ప్రభా, వేరు అంటే ఒకటే అన్నారు దేవుడు. ఇప్పుడు ఇక్కడ కాదేశ్ అని ఉంది, అక్కడ యెహోషువ 27లో కేదేశ్ అని ఉంది. ఇది ఆశ్రయపురంగా ఇచ్చారు ఇశ్రాయేల్ తర్వాత రోజుల్లో వీళ్ళు స్వాధీనపరచుకున్నాక వీటిని. ఇప్పుడు ఈ మోషే కొందరిని పంపుతున్నాడు ఏదేం రాజు దగ్గరికి. ఏదేమంటే ఏసావు అన్న ఏదేమన్నా ఒకటే. ఇస్సాకు పెద్ద కొడుకు, యాకోబు అన్నగారు ఏదేము. ఇదే యాకోబు, అదే ఇస్రాయేలే కదా యాకోబు పేరు. ఈ ఇస్రాయేలు ఈ ఏదేమో వీళ్ళు అన్నదమ్ములు పిల్లలు అందరూ ఇస్రాయేలీలు. కనుక ఇదిగో నీ సహోదరులమైన మేము, మాకు వచ్చిన కష్టం నీకు తెలుసు. మేము మా పితరులు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో వాళ్ళు మమ్మల్ని చాలా శ్రమలు పెట్టారు. చాలా దినములు అక్కడ ఉన్నామన్నాడు. చాలా దినములే కాదు, చాలా 430 సంవత్సరాలు. నిర్గమ 12:40లో ఉంటుంది. 430 సంవత్సరాల తర్వాత వారు అక్కడి నుంచి విడుదలై బయటకు వచ్చారు అని ఉంటుంది. కనుక 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. రేపు చెప్తాం మిగతా.